కొంచెం లాగ్ అవుతా ఉంది. ఇందాక ఎక్కడ ఆపాము? మాట్లాడుతున్నాం మనాలి. ఇప్పుడు కాదు అప్పుడు. ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. ఫేవరెట్ కాదు, స్కోరింగ్ సబ్జెక్ట్ అయింది అంతే కదా. స్కోరింగ్ సబ్జెక్ట్. లైక్ మీరు అప్పుడు ఎప్పుడు పడుకునే వాళ్ళు, ఇప్పుడు ఎప్పుడు పడుకుంటున్నారు? ఈ క్వశ్చన్ మేము ఆన్సర్ చేయాలా? చేయాలి. నేను ఇంట్లో తెలియదు ఎట్లా పెద్ద. అప్పుడు కూడా ముచ్చట్లు పెట్టేవాళ్ళం రా హాస్టల్కి వెళ్ళి. బాబు ముచ్చట్లు పెట్టినా ఎంత 10కి వెళ్ళి ముచ్చట్లు పెట్టినా మీరు చెప్పండి. చెప్పు. 11 to 12 రా, మరీ లేట్ అయితే 1 to 2. 1 to 2 అయ్యావు అసలు అప్పట్లో. కానీ పొద్దున మాత్రం వాళ్ళు వచ్చి లేపేటోళ్ళు, మీరు లేవు. ఇప్పుడు సో చెప్పు. అప్పట్లో చెప్పినట్టే 12 to 1 అనుకో, ఇంకా ఎంత కాదనుకున్నా పడుకునేటప్పుడు పడుకోవడానికి. అండ్ లేచేసరికి 6 కనుకో క్లాసు, 5:50 వచ్చి లేపుతాడు. డైరెక్ట్ బ్రష్ చేసుకుని వెళ్ళడమే క్లాస్ కి. పడుకున్నాను తీసుకెళ్ళి వాష్రూమ్ అదొక ఆల్టర్నేటివ్ వాడుకోవచ్చు. అది కూడా మధ్యలో వాష్రూమ్ అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. వాడు ఎంతసేపు అయినా పట్టించుకోడు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు చెప్పలా. ఇంకా అసలు నైట్ అసలు పడుకునే రోజులు కూడా ఉన్నాయి ఆబ్వియస్లీ. ఆన్ యావరేజ్ అంటావా? 3A. సార్ యూ సార్ విశ్వంత్ సార్? అదే మాక్సిమం అయితే 11 దాటంది పడుకోనరా. క్వశ్చన్ ఏంట్రా ఎప్పుడు పడుకుంటావు అంటే యావరేజ్ టైం చెప్పబట్టి యావరేజ్ గా 1 to 2. మీ ఇద్దరు సేమ్ హాస్టల్? సేమ్ హాస్టల్, డిఫరెంట్ ఫ్లోర్స్ కానీ. అది చాలా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే మీకు ఈ క్వశ్చన్ యాక్చువల్లీ అవసరం లేదు. లైక్ యూ హ్యావ్ యువర్ బెస్ట్ జర్నీ, బట్ స్టిల్ ఏమైనా ఉంటాయేమో అని అడుగుతున్నా. వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ విష్ యూ హ్యాడ్ డన్ డిఫరెంట్లీ ఇన్ యువర్ జేఈ ప్రిపరేషన్? ఒకవేళ మేము మళ్ళీ స్టార్ట్ చేస్తాం, ఏమైనా ఉందా అసలు? ఇంక ఈ ర్యాంకులు వచ్చాక కూడా మీకు మళ్ళీ నాకు తెలిసి అయితే ఉండదు, బట్ లెట్స్ సీ. ఆడియన్స్ వాంట్స్ టు నో. అదే జేఈకి రిలేటెడ్ అయితే చాలా మీరు చేసింది ఎక్కువనే చాలా, కానీ ఒలింపియాడ్ ఏం చేయలేదు అనేది బాధ. ఓకే, అంటే ఒలింపియాడ్ నువ్వు 11th 12th లో మీరు చేశాను నాకంత అవును. ఒకసారి అంటే దాని గురించి డిస్కస్ చేయి. నాకంత టచ్ లో లేరు కాబట్టి అప్పుడు నాకు తెలియదు. సో క్యాంప్ స్టేజ్ దాకా వెళ్ళాం, కానీ ఇండియాని రిప్రజెంట్ చేసే అంత స్టేజ్ కి ఎవరు చేయలేకపోయాం. ఓకే, చాలా మంది అయినట్టున్నారు మీ అదే మన దాంట్లో. లైక్ నువ్వు ఒక్కొక్క ఒలింపియాడ్ 10th లో అయ్యా, 12th లో అయ్యా, 2 సార్లు ఏం పీకింది లేదా. అవన్నీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. అంటే క్యాంప్ తర్వాత నెక్స్ట్ ఇండియన్ రిప్రజెంట్ చేసే స్టేజా? క్యాంప్ తర్వాత నెక్స్ట్ ఇండియా తరపు నుంచి 5-6 మెంబర్స్ వెళ్తారు. మరి దానికి ఎక్కడ అయ్యారు? అంతా నార్త్ వాళ్ళు అయ్యారా? మన దగ్గర ఎవరు అవ్వలేదా? వాళ్ళంతా ప్రిపేర్ అయ్యి వచ్చారు రా బాగా. మాకు ఇక్కడ అసలు ప్రిపరేషన్ లేదు. మనంతా జెయ్యనే అని ప్రిపేర్ ల్యాబ్స్, అట్లా ల్యాబ్స్ ప్రిపేర్ వచ్చేటోళ్ళు. మాకు అంతా ల్యాబ్స్ లో పోయింది ఫిజిక్స్. నేను ఫిజిక్స్ క్యాంప్ వెళ్ళుండే. నేర్పించారు వాళ్ళు, కానీ మాకు అంతా ల్యాబ్స్ లో పోయింది. నార్త్ వాళ్ళది కాస్త ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటది, మనది థియరిటికల్ ఎక్కువ ఉంటది కదా. థియరిటికల్ సరే ఇంకా రుద్దడానికి ఏదో ఫ్రీజ్ అయిపోయిందా? పవర్ అయిపోయిందంట ఇంట్లో. నిద్రపోతున్నాడు వాడు. ఇంట్లో కరెంట్ పోయింది, ల్యాప్టాప్ లో బ్యాటరీ ఫోన్ తో జాయిన్ అవ్వమను. స్టార్ట్. సరే, బేసిక్ గా అదే వీడిదంటే ఓకే. క్వశ్చన్ అసలు క్వశ్చన్ నుంచి ఎటు వెళ్ళిపోయాం. క్యాంప్ వీడిది నీకేమైనా ఉందా అయితే లైక్ జేఈ రిలేటెడ్ ఆర్ లైక్ మేబీ ఏమన్నా అంటే లైక్ అంత ఎర్లీగా స్టార్ట్ చేసేవాడువా మళ్ళీ? అంటే మళ్ళీ ఆబ్వియస్ అలా చేయాలి అంటే ఏవాళ్ళు నువ్వు చెప్పు నీ ఆన్సర్ ఏమో. యాక్చువల్లీ పెద్దగా డిఫరెంట్ గా ఏమనుకోలే, కానీ కాస్త మరీ ఎర్లీగా స్టార్ట్ చేసాం అనేది ఒక రిగ్రెట్ ఉండే అంతే. మరి కాస్త కొంచెం లేట్ గా లైక్ 9th or 10th వాజ్ మోర్ దెన్ సఫిషియంట్. మిగతా టైంలో కాస్త ఎంజాయ్ చేసినట్టు. ఆబ్వియస్లీ వి ఎంజాయ్డ్ అవర్ టైం. నేను 5th లో జాయిన్ అయ్యారా హాస్టల్లో. ఇంకా నేనేం చెప్పాలి? నువ్వు చిల్లి కదరా, నువ్వు చిల్లి కాబట్టి అంత పట్టించుకోగా. అయినా నేను జాయిన్ అయింది జేఈ
ఇట్లా కాదు అదే అదే హాస్టల్ ఎక్కడ విశ్వభారతిగా నువ్వు? అదే బ్యాచ్ విశ్వభారతి. ఉన్నారు మా వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ, అందరు అదే బ్యాచ్. ఓకే, ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే మీ లైక్ ఈ మోస్ట్లీ అంటే జేఈ కాదు, లైక్ బాంబే రిలేటెడ్ మీ జేఈ అయిపోయింది అంటే లైక్ జేఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం మోస్ట్లీ అనుకుంటాం అరే ఐటీకి వెళ్తాం, చిల్ అవ్వాలి అంటే ఇంత కష్టపడుతున్నాం, అది చాలా రివార్డింగ్ గా ఉండాలి అన్నట్టు అనుకుని వెళ్తాం. ఇంత 7 to 10 ఉంటది, అప్పటికి వెళ్ళి ఇచ్చేద్దాం అలా అనుకుంటా ఉంటాం. సో అలా మీరు బాంబేకి వచ్చిన తర్వాత మీకు ఎంత రివార్డింగ్ అనిపించింది? అంటే అబ్బా అప్పుడు చేసిందంతా వర్త్ ఇట్ రా అన్నట్టు అనిపించిందా? ఎలా అనిపించింది? జస్ట్ లైక్ ఏమనిపించింది అది చెప్పుకోండి. అట్లా అనుకోనా, ప్రిపేర్ అయ్యేటప్పుడు అయితే అట్లా అనుకుంటావురా, వచ్చిన తర్వాత అయితే అంతే ఉండదంటే ఐ మీన్ అదే స్పెసిఫిక్ గా బాంబే రిలేటెడ్ ఏమని చెప్పమనట్లా, మీరు కాలేజ్ కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పి. అక్కడికి వెళ్ళిన వరకే బాంబే అనిపిస్తుందా, వెళ్ళిన తర్వాత అన్ని ఐటీస్ ఏమనిపిస్తుంది? 2 పాయింట్ అంటే ఓన్లీ కొంచెం బెటర్ ఐటీ ర్యాంకింగ్ ఏముంటది అంటే ఫైనల్ గా నీకు మోస్ట్లీ ప్లేస్మెంట్ టైం లైక్ ఆపర్చునిటీస్ బయట కొంచెం డిఫరెన్స్ వస్తుంది. బట్ రఫ్లీ ప్రతి ఐటీకి ఆల్మోస్ట్ సేమ్ కంపెనీస్ వస్తాయి, రిక్రూట్ చేయడం కూడా మోర్ ఆర్ లెస్ తీసుకుంటారు రఫ్లీ సేమ్. క్యాంపస్ రిక్రూట్మెంట్ కాకపోతే నువ్వు మంచి చదివితే ఎక్స్టర్నల్ లో కూడా వెళ్ళిపోవచ్చు. రైట్, లైక్ కొంచెం వన్ మెయిన్ ఆస్పెక్ట్ ఇస్ లైక్ నువ్వు ఎంఎస్ కి అట్లా అప్లై చేద్దాం అన్న థాట్స్ ఎవరికైనా ఉంటే కాస్త క్యాంపస్ నేమ్ కొంచెం హైలైట్ అవుతుంది, అదొక్కటి అడ్వాంటేజ్. అదర్ దెన్ ప్లేస్మెంట్స్ వాటిలో అయితే పెద్ద డిఫరెన్స్ పడదు, ఆనెస్ట్ ఒపీనియన్. అది రఫ్లీ ఎక్కడన్నా సేమ్ ఉంటుంది. బట్ క్యాంపస్ లైఫ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, లైక్ కొంచెం ఎక్స్ప్లోర్ అంటే ఆల్మోస్ట్ సిమిలర్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ ఫ్రెండ్స్ ఉంటారు. సో నువ్వు ఇంకా అందరు ఎక్స్ప్లోర్ అన్న పాయింట్ ఆఫ్ తోటి ఎక్కువ చేస్తూ ఉంటారు. యూ గెట్ టు డూ మోర్ థింగ్స్. తర్వాత నీకు నచ్చింది ఏం చేస్తావు అనేది నీ ఇష్టం, ఏదో ఒక క్లబ్స్ లో జాయిన్ అవుతావా లేకుంటే యాక్టివిటీస్ ఏం చేస్తారు అనేది ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్. నువ్వు చేద్దాం అనుకుంటే ఇక చేయడానికి ఒకటి దాని తర్వాత దొరుకుతూనే ఉంటాయి. ఆర్ లైక్ సింపుల్ గా మనం ఎంజాయ్ చేసిన ఫేజ్ లో మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అట్లా. అదే యాక్చువల్లీ నేనైతే అదే చేశాను ఫస్ట్ ఇయర్ మొత్తం దుబ్బేసింది. అదే అంటే యాక్చువల్లీ క్వశ్చన్ మీరిద్దరు ఒకలా అర్థం చేసుకున్నారు, నేను ఒకలా అడిగా. మీరేమనుకున్నారు ఐఐటి బాంబేని వేరే ఐటీస్ తో కంపేర్ చేస్తూ చెప్పమనట. నేను అలా అనలా, మీ ఇంటర్ డేస్ కి కాలేజ్ డేస్ కి లైక్ ఎంత డిఫరెన్స్ ఉంది ఆ సెన్స్ లో అడిగా నేను. లైక్ అంటే అప్పుడు అంత కష్టపడి వచ్చి ఇక్కడ అంటే ఆ సెన్స్ లో ఆన్సర్ ఇస్తారేమో అని అడిగా. మీరు జనరల్ గా బాంబేని వేరే ఐటీస్ కి కంపేర్ చేసి అలా చెప్పారు. సరే ఒకటి ఎక్స్ట్రా క్వశ్చన్ అనుకో ఇంకా. అదే అంటే అదే ఫస్ట్ ఇయర్ లో వచ్చి చిల్ అవ్వకండి. అదే యాక్చువల్లీ అలా అదే నా పాయింట్ కూడా అదే. ఫస్ట్ ఇయర్ లో వచ్చి జనరల్ గా ఇంటర్ లో 2 years కష్టపడి వచ్చేసి అంత ఫ్రీడమ్ దొరికేసరికి చిల్ అవుతా ఉంటాం. అన్ని ఎక్స్ప్లోర్ కాదు, తొక్క కాదు, ఏం చేయం. బేసిక్ గా స్టడీ తప్ప అన్ని చేస్తాం. ఎక్స్ప్లోర్ అని పేరు పెట్టేస్తాం. ఈ క్లబ్ లో జాయిన్ అవుతాం, ఆ క్లబ్ లో జాయిన్ అవుతాం. నేనైతే ఇంకంతే స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఉండేమంటారు పడి. నేను ఒక 7 kgs తగ్గి రాగానే అందరి దగ్గర మా దగ్గర స్పోర్ట్స్ కల్చర్ ఎక్కువ. కంప్లీట్ చిల్ ఉండదు కానీ మనం అలా చేసుకుంటాం. క్లాసులకి వెళ్దాం, యాబ్సెంట్ అవుతాం, ఇవన్నీ ఉంటాయి. సో అదేలే అంటే. సో నా పాయింట్ ఏంటంటే ప్రాపర్ టైం దొరికింది చిల్ అవడానికి. అంటే నువ్వు అన్ని టైం షెడ్యూల్ మంచిగా చేసుకుంటే అన్ని చేయొచ్చు కానీ అది కవర్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు కొంచెంసేపు ఎంజాయ్ చేశాను, మళ్ళీ ఆ మూడ్ లో వచ్చి దీనికి మనం రావాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, మొత్తం ఎంజాయ్ చేయకుండా. ఫస్ట్ అది ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ సెమ్ గ్రేడ్స్ వచ్చాక వస్తుంది. ఒకసారి కనిపించాలి, కనిపించిన తర్వాత రిఫ్లెక్ట్ చేస్తాం. చిల్ అవుతున్న తర్వాత రెస్పాన్సిబిలిటీ కూడా కాస్త సైమల్టేనియస్ గా మెయింటైన్ చేస్తే ఉంటది. నేనైతే ఫస్ట్ సెమ్ రిలీజ్ అయ్యా. అందరూ అందరు నాతో చిల్ అవుతున్నారు కానీ మంచి మార్కులు వస్తే నేనే అస్సాం అయ్యానని చెప్పి అనిపించేది. ఇంకా అప్పటి నుంచి కొంచెం సెకండ్ సెమ్ ఏమో నిజంగా సీరియస్ గా బాగా వచ్చాయి మార్క్స్. కోవిడ్ వచ్చింది, సెమ్ క్యాన్సిల్ అయిపోయింది. మాకు సెమ్ జరగలేదు ఇంకా. అంటే 0 అంటే లైక్ పాస్ ఫెయిల్ చేస్తారు. అది జస్ట్ మీరు అటెంప్ట్ అయితే చాలు. ఇంకా అంటే ఇంకెవరి క్లాసులు కూడా రాలా, క్విజ్ కూడా రాలా. నేనైతే తర్వాత క్విజ్లు పెట్టారు వాళ్ళు, క్విజ్లు కూడా మానేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ క్వశ్చన్ సిన్స్ యూఆర్ ఫ్రమ్ ఐఐటి. మీకు ఐఐటి బాంబే ఈజ్ జనరల్లీ నోన్ ఫర్ సాలరీస్. సో నిజంగా ట్రూత్ ఏంటి అసలు? జనరల్ గా ఏ రేంజ్ లో వస్తాయి? అండ్ మీరు ఒకవేళ మీరు డిస్క్లోజ్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవాలి. మీ సాలరీస్ నీకు చెప్పాలనిపిస్తే నువ్వు చెప్పుకో.
లైక్ అంటే సీరియస్ చెప్తున్నా, అంటే మీ ఇష్టం అది. సో మీకే సాలరీస్ వచ్చాయి, మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? క్వశ్చన్ సరిగ్గా వినండి, మళ్ళీ ఏది పడితే చెప్పకండి. మళ్ళీ ఐఐటి బాంబే వేరే సాలరీ కంపేర్ చేయండి. జనరల్ అంటే లైక్ ఐఐటి బాంబే మెయిన్ క్యాంపస్ కాబట్టి మంచి సాలరీస్ వస్తాయి, క్రోర్స్ ఆఫ్ ప్యాకేజ్ వస్తుంది. అండ్ సో అందులో ఎంత నిజం ఉంది, ఎంతమందికి వస్తాయి, అండ్ మీకేం సాలరీస్ వస్తాయి, మీకు ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు, మీరు అది షేర్ చేసుకోవాలనిపిస్తే షేర్ చేసుకోవచ్చు. అండ్ సో లైక్ దాని గురించి బ్రీఫ్ గా చెప్పండి. బేసిక్ గా అదైతే కరెక్ట్, మంచి జాబ్స్ అయితే ప్లేస్ చేస్తాం ఐఐటి బాంబేలో. కానీ ఈసారి ఒక్కటే కొంచెం తేడా అయింది మా దగ్గర, అంటే అంత ఆపర్చునిటీస్ రాలి ఒకసారి. కానీ ముందు మొత్తం చూసుకుంటే మంచిగా వచ్చాయి అందరికి. ఓకే, అంటే ఈసారి కంపారిటివ్ తక్కువ కంపెనీస్ వచ్చాయా? అంటే ఇంటర్న్షిప్ వచ్చాయి, కానీ 4th year లో అంత మంచి రాలేదు ప్లేస్. రెసెషన్ ఏదైతుందో లైక్ డైరెక్ట్ కాకుండా కాస్త ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అన్నా ఉండే. అంటే బాంబేలో Day 1 Day 2 Day 3 గ్యాప్ ఎక్కువ ఉంటదిరా. అంటే Day 1 కంపెనీస్, Day 2 కంపెనీస్, ఈ బ్యారియర్ స్ట్రాంగ్ ఉంటది కాస్త. మిగతా వాటిలో Day 1 అవన్నీ స్ట్రాంగ్ అంటే లైక్ డిఫైన్ చేయవా నువ్వు? స్టార్టింగ్ లో ఒకసారి నీతో మాట్లాడినప్పుడు అదే నీకు మంచి సీజీ ఉంది కంపారిటివ్ గా, అండ్ 9 above ఉన్నట్టుంది కదా నీకు. నువ్వేగా 9 above ఉన్న షార్ట్ లిస్ట్ అవ్వట్లేదురా ఇక్కడ అన్నావు. అవును, అవ్వట్లేదు అన్నారు, నేనని చెప్తాను. ఎగ్జాంపుల్ తివేష్. ఓకే, సో అదే 9 above ఉన్న షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అంటే లైక్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కంపెనీలు? అదే ఇంకా ఈ ఒక్క ఇయర్ అలా అయిందిరా బేసిక్ గా. అంటే బేసిక్ గా ఎక్కువ ఆపర్చునిటీస్ తక్కువ ఉండే ఈ ఇయర్. అండ్ ముందు కాలేజెస్ కి తొందరగా అయింది మాకంటే. సేమ్ కంపెనీ మాకు Day 1 అనుకో, మాకు Day 2 అనుకో, వాళ్ళకి Day 1 లోనే అయిపోయినాయి. అంటే వాళ్ళది Day 1 లో అయిపోయేసరికి సో ఎక్కువ వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయ్యారు చాలా కంపెనీ. జాబ్ ఆపర్చునిటీస్ అయితే మంచిగా ఉంటదిరా. నీకు ఐఐటిబి అంటే ఐఐటిబి నీ రెజ్యూమ్ యాడ్ చేసుకుంటే నీకు ఛాన్స్ ఇస్తాడు ఎక్స్టర్నల్ గా అప్లై చేసినా కానీ. సో లైక్ వన్ మోర్ థింగ్, ఆనెస్ట్ గా సో క్యాంపస్ కి వచ్చే అయితే ఇట్స్ నాట్ లైక్ అన్ని 1 crore above ప్యాకేజ్ అట్లాంటివి వస్తానైతే ఉండదు. వాడు రఫ్ గా చెప్పేది అయితే యావరేజ్ పే అనుకో 27 lakhs అట్లా ఉంటది. దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. అండ్ లైక్ వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అండ్ సపోజ్ సిఎస్ కంటే కొంచెం రిలేటివ్ గా ఎక్కువ ఉంటుంది అనుకో పే. కానీ ఇట్స్ నాట్ లైక్ ఎక్కువ పేయింగ్ కంపెనీస్ చాలా ఎక్కువ వచ్చేస్తాయి, బీభత్సంగా తీసేసుకుంటే అట్లా ఉండదు. సో ఇఫ్ ఇన్ కేస్ 1 crore above కంపెనీస్ వచ్చి ఒక నెంబర్ ఇవ్వగలవా? లైక్ నేను ఒక చోట చదివా, లైక్ more than 200 కంపెనీస్ ఆఫర్ చేశాయి ఇంక్లూడింగ్ పీపీఓస్ అండ్ ఆన్ క్యాంపస్ సెలక్షన్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యుఎస్ ఉందిరా, యుఎస్ లో నువ్వు అమెజాన్ లో జాయిన్ అయ్యగానే నీకు 1 crore ఉంటది యుఎస్ ప్రకారం, కానీ ఇండియన్ ప్రకారం కాదు కదా. సో వాళ్ళు ఇవి కూడా వేసుకొని అని చెప్తారు. బేసిక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అస్సలు కన్సిడర్ చేయలేపుతున్నాయి. సపోజ్ దేర్ ఆర్ సమ్ హాంకాంగ్ కంపెనీస్ ఆర్ సంథింగ్, అది 70 lakhs 80 lakhs లా ఉంటాయి ఇండియన్ రూపీస్. వాడు ఇప్పుడు 4 crores ప్యాకేజ్ అన్నారు కదా. సో అట్లాంటి వచ్చే అట్లా ఇప్పుడు మనం అక్కడ కన్వర్ట్ చేస్తే లిటరల్ 4 crores అట్లా నీకు అమౌంట్ కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తే నీకు అంత సేవ్ అవుతున్నట్టు కూడా అనిపించదు. అక్కడ పిచ్చగా ఉంటది లైక్ ప్రైజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఓవరాల్ గా పెద్దగా ఈ 4 crore అనేది లైక్ కాస్త ఆర్టిఫిషియల్ నెంబర్ అనాలి. అదేలే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ హితేష్ అంటే ఇద్దరు నాకు తెలుసు, మీరు చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు. క్వాంట్ సెక్టర్ లోకి అయ్యాం రా ఇప్పుడు. అంటే సాఫ్ట్వేర్ సెక్టర్ ఉంది, క్వాంట్ సెక్టర్ ఉంది. ఇండియాలో క్వాంట్ సెక్టర్ జాబ్ హై పే అన్నమాట. జనరల్ గా వరల్డ్ వైడ్ కూడా అదే, అంటే జేన్ స్ట్రీట్ కూడా అదే కదా. అదే సో బేసిక్ గా క్వాంట్ అంటే లైక్ ఎలాబొరేట్ చేస్తావా? తెలియదు, చాలా మందికి తెలిసి ఉండదు. క్వాంట్ అంటే ఏంటి, లైక్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్? క్వాంట్ అంటే బేసిక్ గా ట్రేడింగ్ సెక్టర్ లో మన సాఫ్ట్వేర్ ని వాడడం అనుకోండి. ఆల్గో ట్రేడింగ్ మోడల్స్ క్రియేట్ చేయాలి, ఆల్ఫా మోడల్స్ అవి. అంటే ఫైనాన్షియల్ మోడల్స్ అని ఉంటాయి, వాటిని టెస్ట్ చేయాలి అంతే. బేసికల్ గా అంతే. ఇప్పుడు ఎందుకు సాలరీస్ ఎక్కువ ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తక్కువ ఉంటారు, వాటి టర్న్ ఓవర్స్ ఎక్కువ ఉంటాయి. సో సాలరీస్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటాయి. సో అంటే వీళ్ళిద్దరు క్వాంట్ సెక్టర్ లో లైక్ జాబ్ తెచ్చుకున్నారు. అండ్ ఒకవేళ దీంట్లో ఇంకేమన్నా సపరేట్ మీకు అంటే స్పెసిఫికల్లీ రిలేటెడ్ టు క్వాంట్ సెక్టర్, ఎలా హౌ టు సెక్యూర్ జాబ్ ఇన్ దట్ ఫీల్డ్ అని మీకు వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి. విశ్వంత్ గారిని మళ్ళీ ఇంకో రోజు పిలుద్దాం. విశ్వంత్ ని హితేష్ని. విశ్వంత్ అని ఎందుకంటే లైక్ విశ్వంత్ ఆఫ్ క్యాంపస్ అప్లై చేశాడు, సో అది ఇంకా మోర్ నాలెడ్జ్ ఉంది.
లైక్ హితేష్ నాన్ క్యాంపసే కదా నాకు తెలిసి. హితేష్ ఇంటర్న్షిప్ పీపీఓ అంటే పీపీఓ నుంచి వచ్చేసింది. గ్రావిటానేనా కంపెనీ? యాక్చువల్లీ గ్రావిటాన్ నేను ట్రై చేసే ఇక్కడ, అంటే క్వాంట్ సెక్టర్ కాదు అని సీన్ లేదు కానీ నార్మల్ ఎస్డికే అది. కానీ 2 గంటలు తీసుకున్నాడు ఇంటర్వ్యూ. తీసుకుని లాస్ట్ లో సమ్ ఎస్క్యూఎల్ ఏదో అడిగాడు, అక్కడ బిస్కెట్ అయింది. అది ఎస్క్యూఎల్ స్ట్రింగ్ పాస్ చేస్తే దాన్ని ఎలా సంథింగ్ సాఫ్ట్వేర్ ది. నేను వాళ్ళ టెస్ట్ చూసా, వాళ్ళు అడగడం కాస్త డీప్ గా అడుగుతారు. అంటే ఏమో మరి ఓకే కదా మరి. అంటే పైథాన్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసిన, పైథాన్ అంతా లైక్ C++ బేసిక్ గా. సో వాళ్ళు పైథాన్ లో కోడ్స్ ఏమన్నారు, అవి లైక్ మోర్ లైక్ ప్యాటర్న్స్, కొంచెం డిఫికల్ట్ ప్యాటర్న్స్ అవి సంథింగ్. ఎస్క్యూఎల్ అలా ఓకే క్రాక్ చేయొచ్చు అని. మా దాంట్లో ఐదుగురు అంటే షార్ట్ లిస్ట్ అయింది 5 6. ఒకటే రౌండ్ ఉంటది, 2 hours ఉంటది. అండ్ అందులో 3 సెలెక్ట్ అయ్యారు, నేను ఇంకోటి అవ్వలేదు. ఇద్దరం అవ్వలం, జొమాటోకి అయ్యాం అదే రోజు సేమ్ లైక్ ఎగ్జాక్ట్ లైక్. నాకు కానీ ఇందులోకి వెళ్ళాలనుంది గ్రావిటాన్కి. జొమాటో సాలరీ ఎక్కువ, బట్ స్టిల్ నాకు ఫైనాన్స్ సైడ్ వెళ్ళాలనుంది. బట్ ఇంకేం చేస్తారు. సో వాళ్ళు ఆ 3లో 2 జాయిన్ అవ్వరు, ఫర్దర్ స్టడీస్ కి వెళ్తున్నారు. అది ఇంకా అవునా ఇలా అయిపోతుంది. చాలా మంది అంతే ఇంకా బ్యాక్. అది కూడా ఒకటి ఉంటది. సో కంపెనీస్ వస్తుంటారు. అవును. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్. అంటే మీ ఇద్దరిలో ఎనీ ఎంఎస్ ప్లాన్స్ ఆర్ ఎంబీఏ ప్లాన్స్ ఆర్ అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇదేనా, ఇలా క్వాంట్లో వెళ్దామనా, లేకపోతే తెలియదా, లేకపోతే ఏంటి? అంటే నేనైతే 2-3 years ఇండస్ట్రీలో పనిచేద్దాం అనుకుంటున్నా. అంటే ఇండస్ట్రీ ఎట్లుంది తెలుసుకోవడానికి. తెలుసుకుని తర్వాత తేలేస్తావా? సింగిల్ కంపెనీ స్టార్ట్ చేసి ఒక కొత్త స్టార్ట్అప్ ఎంటర్‌ప్రెన్యూర్ మోడల్ చేయాలంటారు. ఎందుకంటే ఎంఎస్ చేస్తే ఒక మంచి ఇమేజ్ ఉంటది అంటారు బేసిక్ గా. నువ్వు కళ్ళెందుకు మూసుకుంటున్నావు? కళ్ళెందుకు మూసుకుంటున్నావు చెప్పు. అది అట్లా సరే చెప్పు. 2-3 years చేసి ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. మంచి ఇమేజ్ ఉంటది బేసికల్ గా. సో చాలా మంది అందుకే ఎంఎస్ చేస్తారు. ఇప్పుడు కాదు కదా. అంటే నీకు ఒకవేళ ముందే ఎంఎస్ చేయాలనుకుంటే మాత్రం మంచి జీపీఏ మెయింటైన్ చేసుకోవాలి ఫస్ట్ ఇయర్ నుంచే. అంటే నువ్వు ఇంకా రీసెర్చ్ సైడ్ అట్లా వెళ్దాం అనుకుంటే. అదే పిహెచ్డి అయితే ఆప్షన్ లేదు. బట్ ఎంఎస్ అనేది ఇంకా ట్రై చేస్తున్నా. లైక్ ఫర్ నౌ అయితే ప్రాపర్లీ వర్క్ అండ్ గెట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది. సో మోస్ట్లీ అన్ని క్వశ్చన్లు అయిపోయినాయి. ఇంకా ఫినిషింగ్ టచ్ జేఈ గురించి ఇవ్వాలి కాబట్టి. సో ఏంది ఓకే లైక్ ఇది మరీ అంటే బ్రీఫ్ అండ్ షార్ట్ అండ్ క్రిస్ప్ గా చెప్పండి, మరీ ఎక్కువ చెప్పండి లైక్ కన్క్లూజన్ లాగా. సో లైక్ తక్కువ టైం ఉంది ఇంకా. అది ఆ క్వశ్చన్ ఆల్రెడీ ఆన్సర్ చేశారు. బట్ లైక్ మీరు మీ జర్నీ నుంచి ఓవరాల్ లైక్ జేఈ జర్నీ, బీటెక్ జర్నీ ఇదంతా అయిపోయాక ఒక 6-7 years ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు మీరు ఒక ఆస్పిరెంట్కి ఏం అడ్వైస్ ఇస్తారు? అండ్ లైక్ ఫ్యూచర్ని ఎలా అంటే నా క్వశ్చన్ సెన్స్ అర్థం చేసుకోండి. అరే నువ్వు మళ్ళీ సరిగ్గా మొత్తం అయిపోయాక మా పెద్దగా ఉంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఫ్లోలో రాదు. లైక్ అంటే క్వశ్చన్ సెన్స్ ఏంటంటే మీరు ఒక 6-7 years మీరు ఒక జేఈ అచీవ్ చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు అండ్ మంచి జాబ్స్లో ఉన్నారు. సో ఈ పాయింట్లో నుంచి మీరు ఒక ఇప్పుడు చదువుతున్న 10th లో ఉన్నా 11th లో ఉన్నా లైక్ ఒక జేఈ ఆస్పిరెంట్కి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? లైక్ ఎలా ఇస్తారు? ఏమన్నా ఒక టిప్ షేర్ చేసుకోండి అంటే ఏం షేర్ చేస్తారు? అది ఏంటి? బేసిక్ మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ని ఒక మంచి 3 ముక్కల్లో చెప్పి మోటివేట్ చేస్తే అన్నట్టుంది. సో స్టార్ట్. సో ఆర్డర్ సైజ్. సో ఆల్మోస్ట్ ఏ పని చేసినా కూడా యూ జస్ట్ సీ ఫస్ట్ అయితే ఎందుకు ట్రై చేస్తే అందరూ ట్రై చేయండి. నియర్ బీటెక్ డేస్ ఆర్ అండ్ ఫైండ్ వాట్ ఎవర్ యూ లైక్. ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకున్న తర్వాత ట్రై టు ఇన్వెస్ట్ సమ్ టైమ్. అండ్ ఇంట్రెస్ట్ ఎందుకంటామంటే బికాస్ యూ ఎంజాయ్ డూయింగ్ సచ్ థింగ్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యుల్ సీకి ఎంత సాటిస్ఫైడ్ ఉన్నావు నువ్వు చేసిన వర్క్ బట్టి. ఆల్మోస్ట్ చేసిందంతా కాస్త అట్లా ఏదో కాస్త ఎంజాయ్మెంట్ వచ్చేటట్టు తీసుకోవాలి వర్క్ మీద. ఏదో చేస్తున్నాం కదా అనుకోని చేస్తుంటే ఎట్ వన్ పాయింట్ నీకు కూడా అరే ఎందుకు గివప్ ఇవ్వాలన్న థాట్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో అట్లానే మొత్తం నేను పిచ్చి ప్రేమ పెట్టేస్తా, నేను అట్లా ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది అట్లా అది సూపర్ఫిషియల్. అవంతా నామకే వస్తా అంటారు, నాట్ పాసిబుల్ కూడా. చేసేదాన్ని కాస్త ఎంజాయ్ చేస్తూ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ ఆస్క్ ఫర్. మై ఆన్సర్ ఇస్ ఆల్సో సేమ్ కాకుండా ఇంకేమైనా ఆన్సర్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇది లాంగ్ టర్మ్ అచీవ్మెంట్. అంటే లాంగ్ టర్మ్ గోల్, అది షార్ట్ టర్మ్ అని ఒకేసారి అయితే అవ్వదు.
సో మీరు లాంగ్ టర్మ్ కాబట్టి రిజల్ట్స్ ఎమ్మటి ఎక్స్పెక్ట్ చేయమాకండి, స్లోగా మీ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి, మెల్లగా అయ్యే వస్తాయి రిజల్ట్స్. అండ్ ఆల్సో మీరు ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ లో అలా చదువుతా ఉంటే గ్రేడ్స్ అస్సలు పట్టించుకోమాకండి. అంటే అస్సలు పట్టించుకోమాకండి అంటే ఎంత వస్తాయి అని అట్లా కాదు, అంటే మీ ట్రూ వర్త్ అంటే మీకు తెలుస్తుంది కదా, ఇది నాకు కావాలని పోయిందా లేకపోతే ఇంకా నేను చదవకపోవడం వల్ల పోయిందా, అది మీరు ఐడెంటిఫై చేయాలి. రిజల్ట్స్ అయితే మెల్లగా వస్తాయి, నాయి కూడా అంత బెస్ట్ రిజల్ట్స్ ఏం లేవు 2 years లో. లాస్ట్ ఎండ్కి వచ్చేసరికి మంచిగా వచ్చాను రిజల్ట్స్. సో బిలీవ్ యువర్ సెల్ఫ్, అంతే, జర్నీని అట్లా కొనసాగిస్తా ఉండండి. మళ్ళీ బ్రేక్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఇది చిల్ అవుట్ అవ్వాలి అప్పుడప్పుడు, ఎన్నో మెమరీస్ ఉంటాయి. బీటెక్ గురించి చెప్తాను, లైఫ్ గురించి చెప్తున్నాడు. పాజ్ ఉండాలి పక్క. ఇప్పుడు ఇంకా అప్కమింగ్ ఉంది, మీరు ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చారు, మీకు సెకండ్ అటెంప్ట్ అనుకుంటా కదా మీరు అందరికి. వాళ్ళకైతే ఇందాక చెప్పినట్టే ఒక షార్ట్ గా చెప్పేస్తా, జస్ట్ రివిజన్ చేయండి, లాస్ట్ 15 days స్ట్రిక్ట్ గా ఉండండి మీకు మీరు, అంతే. ఈ 2 ఫాలో అవ్వండి చాలు. ఎక్కువ పేపర్స్ చేయండి, హెల్త్ జాగ్రత్త. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, అదైతే బెస్ట్. నేను అవాయిడ్ చేశాను రియల్ గా. లాస్ట్ 15 days జంక్ ఏం తినలే, రోజు ఒక జ్యూస్ తాగాను, మిల్క్ తాగాను. మనకి జంక్ ఫుడ్ అంటే చికెన్ బఫే కదా, మీకు ఉండేవారా? మాకైతే బ్రేక్ వస్తే చాలా కిందకి వెళ్ళి చికెన్ బఫ్ తీసుకునేవాళ్ళం. సో అది అవాయిడ్ చేయండి, మంచిగా తినండి, అదైతే మర్చిపోకండి, మంచిగా తినండి. ఫాలో అవ్వండి లాస్ట్ 15 days. ఆర్గనైజ్ గా చేయండి. ఈజీ ఎగ్జామ్, ఎగ్జామ్ అప్పుడు కూడా కూల్ ఉండండి, ఇంకంతే, ఇంకా చెప్పేది ఏం లేదు. ఆల్ ద బెస్ట్. లవ్లీ వర్డ్స్ బై విశ్వంత్ అండ్ హితేష్. ఇంకేంటి మరి, మీటింగ్ ఇంకా 6 minutes ఉంది, ఏదో ఇంకా అంతేగా అయింది. ఓకే, సో మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అయ్యాయని అనుకుంటున్నాం. మోస్ట్లీ నేను ట్రై చేశా కొంచెం జనరిక్ అండ్ మంచి క్వశ్చన్స్ అడగడానికి, అండ్ ఇది మోర్ లైక్ క్యాండిడేట్ ఇంటర్వ్యూ. బాగానే అయింది నేను అనుకున్న దానికంటే యాక్చువల్లీ అయితే. సో వీడియో లాంగ్ ఉంటుంది, నేను 2 parts గా అనుకుంటున్నా బ్రో, ఇంత 30 నిమిషాలు పడితే ఎవరు చూడడు, అందుకే యాక్చువల్లీ ఫస్ట్ 40 minutes అయింది. లైక్ అందులో మళ్ళీ మంచి మూమెంట్స్ అయ్యేవి చూసి, సో చూద్దాం. 3 పార్ట్లు చేయరా, 3 పార్ట్లు చేస్తే ఇంకా చూద్దాం. 3వ పార్ట్ కావడం చేద్దాంలే, part 1 part 2 చేద్దాం. సో అగైన్ మళ్ళీ చెప్తున్నా, లైక్ ఇఫ్ యూ అంటే ఒకవేళ యాక్చువల్ ప్లేస్మెంట్స్ నుంచి కూడా దిద్దాం అనుకుంటున్నా, మిమ్మల్ని పిలవాలి, లైక్ డోంట్ వరీ, మా వాళ్ళని పట్టుకుంటా. ఓకే, అదే అంటే కరెక్ట్. ముందు అంటే నాకు యాక్చువల్లీ ఇది బాగా అనిపించింది, ఎందుకు అంటే నేను ఎంత అంటే చాలా వరకు కలిసాం కదా, సో అందుకే అలా మాట్లాడుకుంటూ బాగా అనిపించింది. అండ్ అదే ఒకవేళ మీకు ఆడియన్స్ చెప్తున్నది క్వాంట్ రిలేటెడ్ డౌట్స్ కానీ, అంటే డౌట్స్ కదా, లైక్ బేసిక్గా ఆ సెక్టర్ గురించి ఏం ఐడియా లేదు, మేము దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాం, లేదా లైక్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ఇలాంటివి కావాలంటే కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. సో చేయండి, అప్పుడు మనం ఇలాంటి ఎక్స్పర్ట్స్ ని పిలుద్దాం, అండ్ ఇలా వాళ్ళ వాల్యుబుల్ టైం ని కొంచెం తీసుకొని వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇద్దాం. సో అదిరా, ఇంకా థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను రికార్డింగ్ ఆపుతున్నా, మీరు వెళ్ళకండి, కాసేపు మాట్లాడుకునే వెళ్దాం.